Paper 1, Teaching Aptitude. Lecture 4, November 13th, 2024. నిన్న మనం లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తున్నామండి. జనరల్లీ వాట్ ఆర్ ది లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇక్కడ చూసాం మనం. నౌ వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ టూ డిఫరెంట్ లెవెల్స్. వన్ ఈజ్ అడోలసెంట్ లెవెల్ అండ్ ది అదర్ ఈస్ అడల్ట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ విడిగా చూడాలి మనం. ఈ అడాలసెంట్ లెర్నర్స్ కి వచ్చేటప్పటికి మనం చెప్పుకున్నాము ఏజ్ గ్రూప్ జనరల్లీ ఫ్రమ్ 13 to 17, 18 years అడల్ట్ లెర్నర్స్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా అడాలసెన్స్ అంటే ఏమిటంటే వాళ్ళు జస్ట్ దట్ ఈస్ ఏ బ్లాసమింగ్ స్టేజ్. ఒక థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే స్టేజ్ ఇది. అడల్ట్ లెర్నర్స్ అంటే దీస్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ విత్ ఫిక్స్డ్ థాట్స్. వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. వీళ్ళ బిలీఫ్స్ కానీ వీళ్ళ సెంటిమెంట్స్ కానీ ఐడియాలజీస్ కానీ అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. వీళ్ళలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దే డోంట్ వాంట్ టు లూజ్ టైం. వాళ్ళకి ఏం కావాలో అదే కావాలి అని ఉంటుంది అంతే. వీళ్ళు అలా కాదు. వీళ్ళు దే విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ వెరైటీ లెర్నింగ్ అన్నమాట. సో వీళ్ళిద్దరికి తేడాలు ఏమిటనేది మనం చూద్దాం. అడాలసెంట్ లెర్నర్స్ అండ్ అడల్ట్ లెర్నర్స్. Adolescent learners exhibit a varied development on intellectual score, which include metacognition and independent thought. They shall be inclined to learn topics of their interest. They like interacting with their co-students and friends. చాలా బాగుంది చూడండి. ఎగ్జిబిట్ వేరీడ్ డెవలప్మెంట్ ఆన్ ఇంటలెక్చువల్ స్కోర్ అంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి మెచ్యూరిటీ స్టార్ట్ అయిందో, థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాయో అందరూ ఒకలా ఉండరు. వేరీడ్ డెవలప్మెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. అండ్ ఎవరి దారిలో వాళ్ళు చక్కటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఎఫర్ట్ పుట్టింగే ఉంటారు వీళ్ళు. తర్వాత దిస్ డెవలప్మెంట్ అండ్ ఇంటలెక్చువల్ స్కోర్ ఇన్క్లూడ్స్ మెటాకాగ్నిషన్ అండ్ ఇండిపెండెంట్ థాట్. ఇండిపెండెంట్ థాట్ అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకి, ఎవరి పద్ధతిలో వాళ్ళ ఆలోచనలు సాగుతాయి. ఈ మెటాకాగ్నిషన్ అనేటటువంటి ఒక కీవర్డ్. మెటాకాగ్నిషన్ విల్ బి దేర్ ఇన్ అడాలసెంట్ స్టేజ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మెటాకాగ్నిషన్ అనేది ఇదే నేను అన్నది. పెరిఫరీలో చాలా చదవచ్చు అంటే మీరు మెటాకాగ్నిషన్ ఏమిటి అని చెప్పి చదవడం మొదలు పెడితే అది ఒక 2-3 క్లాసులు చెప్పచ్చు. సో లెట్ us బ్రీఫ్లీ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మెటాకాగ్నిషన్. మెటాకాగ్నిషన్ అంటే ఏమిటంటే కాగ్నిషన్ మీన్స్ ఎన్ యాక్టివిటీ రిలేటెడ్ టు ది బ్రెయిన్. మెటా అంటే ఏమిటంటే ఇక్కడ బ్రెయిన్ యాక్టివిటీ మొదలవుతుంది, థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మెటాకాగ్నిషన్ అంటే ఏమిటంటే ఈ స్టార్ట్స్ థింకింగ్ అబౌట్ థింకింగ్. అసలు ఏం ఆలోచించాలి అనే ఆలోచనలు మొదలుంటాయి. తర్వాత తను ఏం ఆలోచిస్తున్నాడు అనే దాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాడు. తను ఆలోచించేదాని క్వాలిటీ ఏమిటి అనేది చూసుకుంటాడు. తను ఆలోచించేది చేయగలనా లేదా అని. అంటే చెప్పాలంటే ఎగ్జామినింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ హిస్ థాట్ ప్రాసెస్. అసలు థాట్ ప్రాసెస్ అప్పుడే మొదలవుతుంది. అండ్ హీ ఎగ్జామిన్స్ ఇట్ బై హిమ్సెల్ఫ్. ఈ విధంగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాడు. దాన్ని మెటాకాగ్నిషన్ అని అంటాము. రిలేటింగ్ టు హిస్ బ్రెయిన్ యాక్టివిటీ, హిస్ థాట్ ప్రాసెస్. ఇది ఇక్కడ దే షల్ బి ఇంక్లైన్ టు లెర్న్ టాపిక్స్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళకి ఏది ఇష్టం ఉందో ఆ ఫీల్డ్ లోనే వాళ్ళు థింకింగ్ మొదలు పెడతారు. న్యాచురలీ దే లైక్ ఇంటరాక్టింగ్ విత్ దేర్ కో స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు కూడా అతను షేర్ చేసుకుని హీ వాంట్స్ టు ఇంప్రూవ్ హిజ్ నాలెడ్జ్. అలాగే హీ వాంట్స్ టు షేర్ హిజ్ నాలెడ్జ్. అందులో కొత్తగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో తెలుసుకోవాలి. ఇటువంటి ఇంక్విజిటివ్నెస్ ఈ స్టేటస్ లో ఉంటుంది. అదే అడల్ట్ లెర్నర్స్ వస్తే దే ఆర్ ఫర్మ్ విత్ రిఫరెన్స్ టు దేర్ బిలీఫ్స్ అండ్ వాల్యూస్. ఇదే నేను చెప్పింది. అంటే వాళ్ళ సెంటిమెంట్స్ కానీ వాళ్ళ వాల్యూస్ కానీ సెట్ అయిపోయి ఉంటారు. ఇంకా ఒక 50-60 years వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి చెప్పేది ఏముంటుందండి. వాళ్ళు ఫిక్స్అప్ అయిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళు మారే స్టేజ్ కాదంతే. వాట్ ఎవర్ వే దే ఆర్ సెటిల్ డౌన్, అదే దారిలో ఉంటారు. అదే ఇక్కడ చెప్తాను. దే ఆర్ ఫిక్స్డ్ విత్ దేర్ బిలీఫ్స్ అండ్ వాల్యూస్, కాన్షియస్ ఆఫ్ దేర్ పర్సనల్ ఇమేజ్ అండ్ సెల్ఫ్ రిలయంట్. అంటే సాధారణంగా వాళ్ళు తమంతటి తామే తెలుసుకోవాలి. ఇంకా ఆ స్టేటస్కి వచ్చాక మరొకళ్ళు చెప్పేదానికంటే తనకు తెలిసినది ఏదో దాని మీద రిలై అవ్వడానికి ఎక్కువగా వాళ్ళు నమ్ముతారు వాళ్ళు. అండ్ కాన్షియస్ ఆఫ్ దేర్ పర్సనల్ ఇమేజ్ అంటే వాళ్ళకి తెలిసింది ఏదో నాకు బాగా తెలుసును, నేను నాలెడ్జిబుల్ అనే నమ్మకం ఒకటి ఉంటుంది. అండ్ సెల్ఫ్ రిలయంట్ అంటే వాళ్ళకి తెలిసిన దాని మీదే వాళ్ళు ఎక్కువగా ఆధారపడతారు వేరే వాళ్ళతో చెప్పించుకునే దానికంటే. దే ఆర్ క్విక్ రిజల్ట్ ఎక్స్పెక్టింగ్ అండ్ ప్రిఫర్ టు లెర్న్ ప్రాక్టికలీ దాన్ అకాడమికలీ. అంటే క్విక్ రిజల్ట్ ఎక్స్పెక్టింగ్. అలాగే ఇప్పుడు కూడా మనకి ఎంతో చేసేయాలని ఉంటుంది, ముందున్న టైం తక్కువ ఉంది అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకని ఎంత తొందరగా చేసేస్తామా అనే ఒక త్వర ఒకటి ఉంటుంది అనమాట. సో అండ్ మోస్ట్లీ మనం వీ వాంట్ టు లెర్న్ థింగ్స్ ఇన్ ప్రాక్టీస్.
అంటే అనుష్ఠానం అంటావే, మనం ఈ టైంలో అనుష్ఠానాలు ఉపాసనలు చేసే టైం కదా. ఒక విషయాన్ని అకాడమిక్ గా థియరీ చదువుకునే కంటే దాని ప్రాక్టీస్ లోకి తెచ్చుకుని యూ వాంట్ టు డెరైవ్ ఇట్స్ బెనిఫిట్స్ అండ్ దోస్ థింగ్స్. ఆ విధంగా అడల్ట్ లెర్నర్స్ ఉంటారు. ఇంకా ఇది 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 దేనికి సంబంధించిందంటే ఇది అకాడమిక్స్ కి సంబంధించి ఈ విషయం మనం తెలుసుకున్నాం మనం. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈ పాయింట్స్ క్యారెక్టరిస్టిక్స్ రికార్డింగ్ అకాడమిక్స్. తర్వాత దిస్ ఈజ్ సోషల్ రిలేటెడ్ క్యారెక్టరిస్టిక్స్. దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ దేర్ ఫిజికల్ అండ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఇంక ఇటువంటివి నేను ఎక్కువ మాట్లాడనండి, మీకు జాగ్రత్తగా ఫాలో అయిపోండి. దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ దేర్ ఫిజికల్ అండ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. దో స్ట్రాంగ్లీ గో విత్ ఫ్యామిలియల్ అండ్ పేరెంటల్ వాల్యూస్, దే డెవలప్ స్ట్రాంగ్ బాండ్స్ విత్ పియర్ గ్రూప్స్. పియర్ గ్రూప్స్ అంటే ఫ్రెండ్స్ గ్రూప్స్, మనందరికీ తెలిసిందే. అంటే హిజ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, అట్లా ఇన్ వేరియస్ ఫీల్డ్స్ అన్నమాట. దాన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కి అటాచ్డ్ గా ఉన్నప్పటికీ ఎక్కువగా స్నేహితులతో ఎక్కువ క్లోజ్ గా ఉంటారు, వాళ్ళు అటాచ్డ్ గా ఉంటారు. సొసైటీ అండ్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ దెమ్ ఏ లాట్. ఇది మనం ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తాం. పబ్జి గేమ్లును ఈ దరిద్రాలన్నీ పట్టుకొని పిల్లలు పాడైపోవడము. ఇంకపోతే సోషల్ యాక్టివిటీస్ అంటే ఈ డ్రగ్గులు, స్మోకింగ్లు, డ్రింకింగ్లు, పబ్బులు ఉన్నాయి కదా. సో దీస్ థింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ మోస్ట్ ది చిల్డ్రన్ ఇన్ అడాలసెంట్ స్టేజ్ అన్నమాట. దే ఆర్ లైక్లీ టు బి మిస్ఇన్ఫార్మ్డ్ అబౌట్ రియల్ ఫ్యాక్ట్స్ అండ్ వాల్యూస్. వీళ్ళకి యథార్థాలు తెలియవు, వీళ్ళకి అదనమాట. అందుకని ఆ స్టేజ్ లో వాళ్ళు పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి ఆ పిల్లల్ని. ఇట్ ఈస్ ఏ స్టేజ్ వేర్ యాటిట్యూడ్స్ ఆర్ డెవలప్ అండ్ స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ డామినేట్స్. ఎంతసేపు డెఫినెట్ గా వాళ్ళు కాంపిటేటివ్ గానే ఉంటారు. వాళ్ళు ఉండే గ్రూప్ లో వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్ లో ఉండాలని కోరుకుంటారు. బాగుంది. వేర్ యాటిట్యూడ్స్ ఆర్ డెవలప్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ స్టేజ్ లో బోత్ పేరెంట్స్ అండ్ ఆల్సో ది టీచర్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఎలాగంటే యాటిట్యూడ్స్ మంచివే, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి దుర్వ్యసనాల వైపు వెళ్ళడం మంచిది కాదు అని అర్థం చేసుకుని అటు వెళ్లకుండా మనం ఇటు ఎడ్యుకేషనో మరొకటో మనం ప్రోగ్రెసివ్ గా ఉండాలి అనేది, అటువంటి వాటి మీద వాటికి వాల్యూస్, ఆ వాల్యూస్ డెవలప్ అవ్వాలంటే కొంత స్పిరిచువల్ టెండెన్సీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఫర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఉంటుంది. ఇట్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ దట్ దే టెండ్ టు డెవలప్ హెల్దీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్. మాల్ ప్రాక్టీస్ చేసి ఫస్ట్ రావాలని చూడకూడదు. హెల్దీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ మీన్స్ ఎదరవాడిని చూసి నేను వాడిని మెంచాలి అని అనుకోవచ్చు, కానీ వాడు నన్ను మించి ఉన్నాడు అని ఈర్ష్య పడేటటువంటి యాటిట్యూడ్ రాకూడదు. తర్వాత నేను పైన ఉండాలి అనేందుకు వాడు పాడైపోవాలి అని కోరుకోకూడదు, నేను ముందుకు వెళ్ళాలి అని కోరుకోవాలి. అటువంటి మంచి ప్రాక్టీసెస్ అండ్ మంచి యాటిట్యూడ్స్ అవి. ఇట్ ఈస్ ఆల్సో నెసరీ టు ఇంపార్ట్ దమ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ. ఎప్పుడు కూడా మనిషి జీవితంలో రెండు ఉంటాయి, వ్యక్తిగతం ఒకటి, తర్వాత సమాజగతం ఒకటిని. కేవలం నాకు నేనే, నా సంగతి నేనే అన్నట్టు కాకుండా సమాజం కోసం బతకడం అనేది కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనే విషయం చెప్పాలి. పెద్దలకు వచ్చేటప్పటికి, అడల్ట్స్కి వచ్చేటప్పటికి దే హ్యావ్ సెటిల్డ్ ఫీలింగ్స్ అండ్ ఈగోస్ ఎక్వైర్డ్ బై దేర్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్. నో కామెంట్స్. ఇంకా మీకు తెలిసిందే, దే హ్యావ్ సెటిల్డ్ ఐడియాస్ అబౌట్ దేర్ లెర్నింగ్ అండ్ టార్గెట్స్ టు బి అచీవ్డ్. వాళ్ళు దే ఆర్ ఫిక్స్డ్ ఇన్ వాట్ దే వాంట్ టు రీప్ ఫ్రమ్ దిస్ స్టడీస్, ఫ్రమ్ దిస్ ఎడ్యుకేషన్ అనేది, లెర్నింగ్ అనేది. వీళ్ళకి తెలియదు, వీళ్ళు చెప్పేదాన్ని బట్టి షేప్ అవుతుంటారు, వీళ్ళ ఆలోచనలు మారుతాయి, వీళ్ళకి మారు, వీళ్ళు ఫిక్స్డ్ గా ఒక పర్టికులర్ టార్గెట్ కోసం వస్తారు, దాని మీదే ఉంటారు. ఇట్ షుడ్ బి టేకెన్ కేర్ దట్ దేర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ హర్ట్. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మీరు అందరూ చెప్పానుగా, ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు చక్కగా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఏదో నా దగ్గర నేర్చుకుంటున్నారు కదా అని చెప్పేసి నేనేదో చాలా సుపీరియర్ గా ఫీల్ అవ్వకూడదు. యు ఆర్ సుపీరియర్ ఇన్ యువర్ ఓన్ ఫీల్డ్, సో ఐ మస్ట్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ యూ ప్రాపర్లీ. నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలి. నేను మీకు కావాల్సింది రెస్పెక్టబుల్ గా నేను ప్రజెంట్ చేయగలగాలి. అది దే ఆర్ న్యాచురల్లీ loaded a lot of personal work, family, and social responsibilities. They need freedom of choice to find time for learning, but they are capable of working independently and individually and also good at social interactions. ఇవన్నీ మీకు తెలిసినవే, మీరు చేస్తున్నవి అవన్నీ. నెక్స్ట్, వెన్ ఇట్ కమ్స్ టు ది ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్టేజ్ వేర్ ఐడియాస్ అండ్ ఐడియాలజీస్ స్టార్ట్ షేపింగ్. వాడి ఆలోచనలు కానీ
ఐడియాలజీస్ అంటే అసలు వాడు ఏమవుదాం, వాట్ ఈస్ మై ఫ్యూచర్, నాకు వాడి ఆదర్శాలు ఏం పెట్టుకుంటున్నాడు, మంచి పౌరుడు అవ్వాలా, మంచి ఆర్టిస్ట్ అవ్వాలా, మంచి అకాడమిషియన్ కావాలా, లేదు మంచి ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఇవన్నీ ఐడియాలజీస్. లేదు స్పిరిచువలిస్ట్ కింద పెడదాం అనుకుంటాడా. సో దే స్టార్ట్ ఇన్ దిస్ స్టేజ్. దే లైక్ టు బి ఫాస్ట్ అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఆఫ్ అండ్ గో మూడీ. కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు ఓవర్ స్పీడ్ అయిపోతారు, యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంచేత ఓవర్ స్పీడ్ మూడ్లోకి వెళ్ళకూడదు. They are likely to be more reactive to things and hence become rebellious at times. అంతే, అంటే వాళ్ళకి కొంచెం టెంపర్మెంటల్ గా ఉంటారు. మనం రియాక్టివ్ టు థింగ్స్ అంటే దే ఆర్ మోర్ టెంపర్మెంటల్లీ. వాళ్ళకి నచ్చనిది ఉంటే వాళ్ళని ఎవరైనా డైరెక్ట్ గా ఖండన చేసినట్లుంటే వాళ్ళు భరించలేరు. వాళ్ళు దే ఇమీడియట్లీ గెట్ రెబిలియస్, ఎదిరించేస్తారనమాట. దే ఆల్సో స్టార్ట్ డెవలపింగ్ దేర్ ఇమోషన్స్ యాజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వాడికి అప్పుడప్పుడు ఆత్మగౌరవాలు అవి ప్రారంభం అవుతూ ఉంటాయి. అందులో సినిమా డైలాగులు అవి బాగా వింటుంటాడు కదా. దే షుడ్ బి గివెన్ వాల్యూ బేస్డ్ అండ్ గుడ్ ఇమోషనల్ అండ్ సోషల్ లెర్నింగ్. ఇక్కడ చేయాల్సింది అంటే ఇవన్నీ టీచర్స్ రెస్పాన్సిబిలిటీస్ విత్ రిఫరెన్స్ టు అడోలసెంట్ లెర్నర్స్ అండ్ అడల్ట్ లెర్నర్స్. ఇక్కడ వీళ్ళు దే ఆర్ మోర్ స్టేబుల్ విత్ దర్ ఇమోషనల్ అండ్ సోషల్ డీలింగ్స్. దే ఆర్ ప్రిపేర్డ్ ఈవెన్ టు మాడిఫై దేర్ సెటిల్డ్ టార్గెట్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రొవైడెడ్ దే ఆర్ పేషెంట్లీ పర్సూడ్. సో దే సర్టన్లీ ఎక్స్పీరియన్స్ సమ్ setback in their performances with reference to their ఫిజికల్ అండ్ ఫిజియోలాజికల్ కండిషన్ ఇన్ వ్యూ ఆఫ్ దేర్ ఏజ్. ఇవి డెఫినెట్ గా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యం బాగోదు, ఒకసారి బద్ధకంగా ఉంటుంది, ఈ గెస్టులు రావడాలు, మనకి కర్టసీ కాల్స్ అన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ ది ఇబ్బందులు ఇక్కడ. దీస్ అలవెన్సెస్ షుడ్ బి గివెన్ టు దెమ్. గివెన్ ప్రాపర్ డైరెక్షన్ దే అక్వైర్ వెరీ గుడ్ స్కిల్స్ ఇన్ లెర్నింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఎట్ దేర్ వర్క్ ప్లేసెస్. ఇందులో చెప్పేది ఏముందండి, దరు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ కౌంట్స్. దే నథింగ్ లైక్ ఏ న్యూ సబ్జెక్ట్. ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తే వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోతారు పెద్దలు కదా. ఓకే, దెన్ కాగ్నిటివ్ అంటే రిలేటింగ్ టు ది బ్రెయిన్ వర్క్, థాట్ ప్రాసెస్. దిస్ రిలేట్స్ టు బ్రెయిన్ వర్క్. ఇన్ అడాలసెంట్ స్టేజెస్ బ్రెయిన్స్ స్టార్ట్ డెవలపింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ దే థాట్ ప్రాసెసెస్. రేషనల్ ఇన్ అండర్స్టాండింగ్ థింగ్స్. రేషనల్ ఇన్ అండర్స్టాండింగ్ థింగ్స్ అంటే మనకు తెలుసును, రేషనల్ అంటే అండర్స్టాండింగ్ థింగ్స్ ఇన్ ది రైట్ పర్స్పెక్టివ్, ఇన్ ది ప్రాపర్ పర్స్పెక్టివ్. మిస్అండర్స్టాండింగ్ అనేది ఉండకూడదు అనేది. రేషనల్ మీన్స్ ఒక రకంగా నువ్వు అర్థం చేసుకుని ఒక అండర్స్టాండింగ్ తోటి విషయాన్ని అర్థం చేసుకోవటము. తర్వాత అండ్ పర్సెప్షన్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ పర్సెప్షన్ అనగానే సీయింగ్ అని కాదు, అంటే పర్సీవ్ చేయడం అంటే చూడడము అనే అర్థమే ఉంటుంది. సీ ఈజ్ ఈక్వల్ టు పర్సీవ్, అంటే ఇక్కడ అది కాదు. పర్సెప్షన్ ఆఫ్ థింగ్స్ మీన్స్ చూసిన దాన్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ దిస్ అనేది అర్థం చేసుకోవడం. చూడడం అంటే ఒక విషయం కనపడుతుంది అంతే, కనపడింది ఇది ఇది అనుకుంటాం కాదు, ఆ కనపడింది ఏమిటి అనేది పర్సెప్షన్ అనమాట. అండ్ దట్ షుడ్ బి ఇన్ ది రైట్ డైరెక్షన్. థింగ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ దే షుడ్ బి ప్రొవైడెడ్ విత్ గుడ్ అండ్ మోడర్న్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ ఫర్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ యాజ్ దే ఆర్ ఎక్విప్డ్ విత్ గుడ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అట్ దీస్ ఏజెస్. ఇక్కడ థాట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, చాలా స్మార్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఇది చిన్నప్పుడు రౌట్ లెర్నింగ్ లో బాగా ఫస్ట్ గా ఉంటారు, ఈ స్టేజ్ లో థాట్ ప్రాసెస్ లో ఫస్ట్ గా ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ఎల్డర్స్, this is the time when cognitive abilities tend to decrease naturally. Cognitive abilities tend to decrease especially with reference to memory and retrieval of information. అది ఇబ్బంది అవుతుంది. Their attentivity to the teaching, receiving and reacting take longer durations. కొంచెం టైం పడుతుంది, రిసెప్టివిటీ కాస్త తగ్గుతుంది. This increases more so with increasing age. So it needs to invest more time to educate adults. నా లెర్నర్స్ లో ఉండే డిఫరెన్సెస్ ఏమిటంటే ఇవి జస్ట్ మీకు జనరల్ గా అర్థమైపోతాయి. లెర్నర్స్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఇందులో తేడా ఉంది. లెర్నర్స్ మీన్స్ నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెర్న్. వీళ్ళందరిలో వాళ్ళు ఫిజికల్ గాను తేడాలు ఉంటారు, మెంటల్ హెల్త్ లోనూ తేడాలు ఉంటాయి. కొందరికి ఆరోగ్యం సహకరించదు, కొందరికి మెంటల్లీ అంత ఫాస్ట్ ఉండకపోవచ్చు, ఇవన్నీ తేడాలు ఉంటాయి. సో వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ ఇన్ డిఫరెంట్ లెర్నర్స్ అంటే ఈ ఐడియా ఎందుకు రావాలి అని అంటే, depending upon the individual differences among learners, the teacher has to adjust for his teaching practices with reference to each boy personally, each student personally, paying a personal attention అని చెప్పడానికి వీళ్ళకి ఎటువంటివి నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి, టీచరు అబ్జర్వ్ చేసుకుని నిన్ను నువ్వు ఏ విధంగా అమెండ్ చేసుకోవాలి, సో దట్ యు ఆర్ మోర్ క్లియర్ అండ్ ఎక్స్ప్రెసివ్ టు ది స్టూడెంట్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ థింగ్స్ వాట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్. సో దెన్ బేసిక్ పొటెన్షియల్ ఆఫ్ ది లెర్నర్, దీన్ని అంటాం మనం, అంటే దీన్ని ఏమంటాం అంటే టాలెంట్.
ఇన్బోర్న్ టాలెంట్ బేసిక్ పొటెన్షియల్ అంటే పుట్టుకతో వచ్చినటువంటి టాలెంట్ లెవెల్ ఒకటి ఉంటుంది కదా. ఒకడికి తెలివితేటలు ఉంటాయి, ఒకడు కొంచెం అందంగా ఉంటాడు, ఒకడు మహా ఫాస్ట్ గా ఉంటాడు. ఇవన్నమాట బేసిక్ పొటెన్షియల్ ఆఫ్ ది లెర్నర్. ది లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్ అండ్ అచీవ్మెంట్ మోటివేషన్. ఒక్కొక్కడు ఉన్నాడు అనుకోండి, నేను ఐఏఎస్ సాధించాలి అని కూర్చుంటాడు, వాడు ఇంక వేరే చిన్న ఉద్యోగాలు చూడడు, వాడు దానికే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. దట్ ఈస్ వాట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ హిస్ ఆస్పిరేషన్, వేర్ హీ ఆస్పైర్స్. డెఫినెట్లీ ఇఫ్ హీ హాస్ a good aspiration and fixed upon that and get himself self motivated, అప్పుడు తప్పకుండా he will be able to achieve that level of aspiration, achievement, motivation. నేను సాధించి తీరాలి అంటే సాధించలేనిది ఉండదు. దట్స్ ఆల్. దిస్ we must understand, at least all of us know that by now. గోల్స్ ఇన్ లైఫ్, అసలు నేను ఏం కావాలి. రెడీనెస్ అండ్ విల్ పవర్, అంటే టు ఫేస్ ది సిచ్యువేషన్స్, టు ఫేస్ ది ప్రాబ్లమ్స్ అండ్ డ్రా సొల్యూషన్స్ అండ్ గో ఫార్వర్డ్. ఎప్పుడు కూడా కష్టాలు పడడానికి తయారుగా ఉండి అక్కడ మనం డిస్టర్బ్ కాకుండా విత్ ఫర్మ్ మైండ్ వర్క్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ వి అప్లై అవర్ థాట్ ప్రాసెస్ టు కమ్ అవుట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. naturally we are going to be damn successful. దెన్ ఇంటెలిజెన్స్. ఇక్కడ అంటే ఈ విషయంలో తేడాలు ఉంటాయని ఇక్కడ ముఖ్యం. రెడీనెస్ అండ్ విల్ పవర్ అంటే చెప్పాను. అండ్ అమాంగ్ డిఫరెంట్ లెవెల్స్ ఇందులో తేడాలు ఉంటాయి. అందరూ కూడా ఇవన్నీ ఒకలా ఉండవు కదా, ఎవరి లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ లెవెల్ బట్టి టీచర్ హ్యాస్ టు మేక్ అమెండ్మెంట్స్ టు హిస్ టైప్ ఆఫ్ టీచింగ్. దెన్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ వినో. యాప్టిట్యూడ్, ఎబిలిటీ టు డూ సంథింగ్. యాప్టిట్యూడ్ అంటే ఒక ప్రత్యేకమైన ఫీల్డ్ లో వాడికి ఒక ఫిక్స్డ్ నోషన్ ఉన్నదా, నేను ఇది కావాలనుకుంటున్నాను, ఇది నేర్చుకుంటాను అనుకుంటున్నాను, ఇది నేను చెయ్యగలను అని వాడు రికగ్నైజ్ చేసుకోగలుగుతాడా. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రికగ్నైజ్ వన్ సెల్ఫ్, వాట్ ఫర్ వీఆర్ క్యాపబుల్, ఏదైతే మనం చేయగలమో బాగా అనేది తెలుసుకోవడం. ఏజ్, దిస్ ఎఫెక్ట్స్ క్యూరియాసిటీ, డిపెండ్స్ ఆన్ ది ఏజ్. ది క్యూరియాసిటీ అండ్ ఇంక్విసిటివ్నెస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది ఏజ్. దెన్ మోటివేషన్ లో కూడా తేడాలు ఉంటాయండి. స్టూడెంట్ కి ఒక్కొక్కడు సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, లేకపోతే మోటివేషన్ ఫ్రమ్ పియర్ గ్రూప్స్ ఆర్ మోటివేషన్ ఫ్రమ్ ఫ్రెటర్నిటీ. ఇంట్లో అన్న బాగా చదువుకుంటుంటే తమ్ముడు నాకు చదువు రావాలి అనుకుంటాడు. సో దెన్ పర్సనాలిటీ ఈజ్ టోటల్లీ క్యారెక్టర్, నాట్ ఫిజికల్. టోటల్లీ క్యారెక్టర్ వైజ్, వాల్యూస్ వైజ్, ఐడియాస్ వైజ్ అన్ని కలిపి పర్సనాలిటీ. అండ్ డీలింగ్స్ విత్ అదర్ పీపుల్, డీలింగ్స్ విత్ ఫ్యామిలీ పీపుల్, అట్లా. దెన్ ప్రయర్ నాలెడ్జ్, ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది డిపెండ్స్ అపాన్ యువర్ హ్యాబిట్స్. మీకు రీడింగ్ హ్యాబిట్ ఉందా, లేదు సమాజంలో తిరిగే హ్యాబిట్ ఉందా, టూరింగ్ హ్యాబిట్ ఉందా, దీన్ని బట్టి యూ విల్ అక్వైర్ నాలెడ్జ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రయర్ నాలెడ్జ్. ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఏ సబ్జెక్ట్ టు లెర్న్ సంథింగ్ న్యూ, that gets added to your prior knowledge. People with more prior knowledge can get things very, very soon. చాలా క్విక్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది అక్కడ. దెన్ లెర్నింగ్ స్టైల్, ఈ స్టైల్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. యాటిట్యూడ్ అనగానే ఇందులో ఇంట్రెస్ట్ ఏమిటి, ఓపెన్ మైండెడ్నెస్ ఏమిటి, షియర్ఫుల్నెస్, వీటిల్లో తేడాలు ఉంటాయి లెవెల్స్ లో. ప్రెజుడిస్ అండ్ అఫెక్షన్, ప్రెజుడిస్లు కొన్ని ఉంటాయి, అంటే వాడి కొన్ని నచ్చవంతే. వాళ్ళు కొందరు నచ్చరు, కొన్ని సబ్జెక్ట్స్ నచ్చవు. అంటే విత్ రిఫరెన్స్ టు పీపుల్ ఆర్ సబ్జెక్ట్స్ ఆర్ ది ఎన్వైరన్మెంట్, ప్రెజుడిసెస్ ఉంటాయి, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అండ్ ఎఫెక్షన్, అలాగే కొన్ని విపరీతంగా నచ్చుతూ ఉంటాయి. అండ్ దెన్ ఎన్వైరన్మెంట్ లైకింగ్ లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. దెన్ హెల్త్ ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాము, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అని, అదొకటి. దీస్ ఆర్ వేరియస్ డిఫరెన్సెస్ బిట్వీన్ various students. Then factors affecting teaching related to teacher learner support materials, instructional facilities, learning environment and institution. వీటి గురించి మనం చూద్దాం. అంటే వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ గుడ్ టీచింగ్ అనగానే టీచింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ ది టీచర్, అదర్ ఈజ్ ది లెర్నర్. దెన్ సపోర్ట్ మెటీరియల్, అంటే సిలబస్ ఏమిటి, బుక్స్ ఏమిటి, లైబ్రరీ ఫెసిలిటీస్ ఏమిటి. దెన్ ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్, అంటే క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఉన్నది, ఆ తర్వాత వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏమిటి, ల్యాబ్స్, లైబ్రరీస్ ఎట్సెట్రా. దెన్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, అంటే చక్కటి స్కూలు వాతావరణం, ఆహ్లాదకరంగా చక్కగా మంచి ప్రశాంతమైన వాతావరణంతో, చుట్టూ పెద్ద రణగుణ ధ్వనులు చేసే ఫ్యాక్టరీలు, సుత్తులేసి కొట్టేటటువంటి వర్క్ షాపులు అలాంటివి ఏమీ లేకుండా చక్కటి ఎన్విరాన్మెంట్ లో ఉండాలి. పీస్ఫుల్ గా, కామ్ గా, ఆహ్లాదకరంగా, న్యాచురల్ సరౌండింగ్స్ చక్కగా ఉండాలి. అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్
అలాగే స్కూల్ కూడా నీట్ గా ఉంటే బాగుంటుంది, లెర్నింగ్ బాగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ టీచింగ్. ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ టీచింగ్. ఇప్పుడు ఒక్కొక్కటి విడిగా చూద్దాం మనం. టీచింగ్ ఓరియంటెడ్ లో ఏమిటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్, టీచింగ్ ఓరియంటెడ్ అంటే విత్ రిఫరెన్స్ టు టీచర్. టీచర్ కి సంబంధించి టీచింగ్ ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది టీచర్, ది నాలెడ్జ్ ఆన్ ది సబ్జెక్ట్ విచ్ ది టీచర్ ఈస్ టీచింగ్, ది పర్సనాలిటీ ఆఫ్ ది టీచర్. పర్సనాలిటీ ఆఫ్ ది టీచర్ అంటే హౌ హీ ఎక్స్పోజెస్ హిమ్సెల్ఫ్ టు ది స్టూడెంట్. అతన్ని చూడగానే ఒక గౌరవ భావం కలిగేటటువంటి దాన్ని పర్సనాలిటీ అంటాం, గుడ్ పర్సనాలిటీ అని అంటాం మనం. అండ్ దెన్ బిల్డింగ్ ట్రస్ట్. టీచర్ మస్ట్ బి ఏబుల్ టు బిల్డ్ ఏ ట్రస్ట్ ఇన్ ది స్టూడెంట్స్ దట్ అవర్ టీచర్ ఇస్ గుడ్. అది ఉండాలి, మన టీచర్ చక్కగా చెప్తాడు అనే నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవాలి. నాలెడ్జ్ ఆఫ్ లెర్నర్స్. లెర్నర్స్ నాలెడ్జ్ ఎంత అంటే ప్రయర్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఎవడి లెవెల్ ఎంత అనేది టీచర్ కి తెలిసి ఉండాలి. టీచింగ్ స్కిల్స్. ఈ షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్కిల్స్ అండ్ నెసెసరీ సఫిషియంట్ అండ్ నెసెసరీ స్కిల్స్ టు టీచ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఆల్ వెరైటీ ఆఫ్ స్టూడెంట్స్. చెప్పుకున్నాం డిఫరెన్సెస్, డిఫరెంట్ characteristics of students. With reference to all the different characteristics, the teacher should be able to guide them properly, teach them properly, and he requires such sort of skills. Pace of teaching and learning అంటే ఒక స్పీడ్ లో కూడా నడవగలగాలి. అంటే మరీ స్లోగా పోకూడదు, కొంచెం ఫాస్ట్ గా చెప్పగలగాలి, అలాగే నేర్చుకోగలగాలి కూడా. టీచర్ మనం చెప్పుకున్నాం, ఏ టీచర్ లెర్న్స్ వైల్ టీచింగ్, అది కూడా ఉంటుంది. ఫ్రెండ్లీనెస్ అండ్ అప్రోచబిలిటీ అంటే స్టూడెంట్ ని ఇక్కడ చాలా చాలా ఫిలాసఫీస్ చెప్తారు. ఇన్ వన్ ఫిలాసఫీ స్టూడెంట్ ఈస్ టు బి ట్రీటెడ్ లైక్ ఏ ఫ్రెండ్, డిపెండ్స్ అపాన్ ది గ్రూప్స్. సో ఫ్రెండ్లీనెస్ అండ్ అప్రోచబిలిటీ అది కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. అది కూడా ఉండాలి, మనం స్టూడెంట్ కి అప్రోచబిలిటీ ఇవ్వాలి. ఎబిలిటీ టు ఎంగేజ్ స్టూడెంట్స్, ఇదే నేను చెప్పాను. వి గివ్ స్టూడెంట్స్, నేను ఒక పాయింట్ చెప్పుకున్నాం మనం, ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ ది స్టూడెంట్స్ ఆల్సో షుడ్ బి లెట్ సమ్ రిలాక్సేషన్, రిలీఫ్. మొనోటనస్ గా ఉండకుండా. అయితే ఎబిలిటీ టు ఎంగేజ్ స్టూడెంట్స్ అనడంలో ఉద్దేశం ఏంటంటే ఆ రిలాక్సేషన్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ సెన్స్ ఆర్ టీచింగ్, అందులోనే ఎంగేజ్ చేయగలగాలి. అంటే మధ్యలో సరదాగా ఒక క్విజ్, 4 ప్రశ్నలు వేయడము, ఏదైనా ఒక చిన్న టాపిక్ మీద అందరినీ ఇన్వాల్వ్ చేసి డిస్కస్ పెట్టడము, ఇట్లా ఎంగేజ్ చేయాలి. ఓన్లీ వన్ సైడెడ్ లెక్చరింగ్ కాకుండా. దెన్ పర్సనాలిటీ అండ్ బిహేవియర్. దిస్ వీ నో ది టీచర్ షుడ్ హ్యావ్ గుడ్ పర్సనాలిటీ అంటే గుడ్ ఎక్స్పోజిషన్ అండ్ ఆల్సో ఏ గుడ్ బిహేవియర్, హౌ హీ ఎక్స్పోజెస్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ విత్ ది స్టూడెంట్స్. దాన్ని బట్టి స్టూడెంట్స్ ట్రస్ట్ బిల్డ్స్ ఆన్ ది టీచర్. And then level of adjustment and mental health of the teacher, and then discipline. Teacher should always be discipline oriented. ఎంత ప్రేమిస్తాడో స్టూడెంట్స్ ని, ఎంతగా వాళ్ళకి అవకాశం ఇస్తాడో, ఎంత అప్రిషియేట్ చేస్తాడో, ఎంత ఎంకరేజ్ చేస్తాడో, ఎంత మోటివేట్ చేస్తాడో, ఇన్ని చేసినా ఇఫ్ ఏ ఫెలో ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ డిసిప్లిన్ హీ విల్ ఆల్సో బి పనిష్డ్ బై ది టీచర్. దిస్ ఈస్ ఆల్సో ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ టీచర్ విచ్ ఎఫెక్ట్స్ ది effective teaching. And then types of learners. ఇందులో టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఆల్రెడీ మనం అడల్ట్ అండ్ అడాలసెంట్ లెర్నర్స్ చూసాము. ఇందులో ఇక్కడ కొంచెం ఇవి కీవర్డ్స్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ లెర్నర్స్ అంటారు. ఫీల్డ్ అంటే ఏమిటి, డిపెండెంట్ అంటే ఏమిటి, ఇండిపెండెంట్ అంటే ఏమిటి, ఇది ఒకసారి చూద్దాం. వీ నో వాట్ ఆర్ లెర్నర్స్. ఫీల్డ్ అంటే ఏమిటంటే ఇక్కడ రాసాను చూడండి. ఫీల్డ్ మీన్స్ క్లాస్ రూమ్, ఎయిడ్స్, టీచర్, క్లాస్మేట్స్, ఇవన్నీ ఫీల్డ్ అని అంటాం. ఫీల్డ్ డిపెండెంట్ పీపుల్ ఆర్ గుడ్ అట్ సోషల్ లెర్నింగ్. అంటే ఫీల్డ్ డిపెండెంట్ అంటే పబ్లిక్ లోకి రావడం, క్లాస్ రూమ్ లోకి రావడం, ఫ్రెండ్స్ ఉంటారు, టీచర్స్ అంతా పబ్లిక్ గా బతకడం. ఇంకొకళ్ళు ఫీల్డ్ ఇండిపెండెంట్ అంటే ఏమిటంటే వాళ్ళ సబ్మెసెన్షియల్ గా వాళ్ళు సపరేట్ గా చదువుకోవటం, వాళ్ళకి క్లాస్ రూమ్ లో ఇవి ఉండవు, అవసరం లేదు వాళ్ళకి. ఈ ఇద్దరిలో వచ్చే తేడా ఏమిటంటే ఫీల్డ్ డిపెండెంట్ పీపుల్ ఆర్ గుడ్ అట్ సోషల్ లెర్నింగ్. ఎందుకంటే వీళ్ళకి సమాజం అర్థమవుతుంది, మనుషులు ఎలా ఉంటారు అనేది అర్థమవుతుంది. సో ఈ అండర్స్టాండ్ ది సొసైటీ బెటర్ దాన్ ది ఫీల్డ్ ఇండిపెండెంట్ పీపుల్. ఫీల్డ్ ఇండిపెండెంట్ పీపుల్ అంటే ఆర్ లెస్ రిలయంట్ ఆన్ బీయింగ్ ప్రొవైడెడ్ విత్ ఏ స్ట్రక్చర్ టు ది సబ్జెక్ట్ అండ్ ఆర్ మోర్ సెల్ఫ్ మోటివేటెడ్. రకరకాలుగా వాళ్ళు ఫీల్డ్ ఇండిపెండెంట్ అవ్వాల్సి వస్తుంది ఫర్ వేరియస్ రీజన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. కొందరు ఏమంటారంటే వాళ్ళు ఒక స్ట్రక్చరల్ గా సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ అంటే
వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ వరకు వాళ్ళు చదువుకోవడమో లేకపోతే వాళ్ళు పర్సనల్గా ఇండివిజువల్గా చదువుకోవడమో చేస్తారు. వీళ్ళని ఫీల్డ్ ఇండిపెండెంట్ లెర్నర్స్ అని చెప్పేసి అంటాము. తర్వాత టైప్స్ ఆఫ్ లెర్నర్స్ లో మళ్ళీ ఇక్కడ చూడండి, హ్యూమన్ బీయింగ్స్ అక్వైర్ న్యూ స్కిల్స్, నాలెడ్జ్, యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్. అవుట్కమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ది న్యూ క్యాపబిలిటీస్ పొజెస్డ్ బై ది లెర్నర్. ఇది అర్థమైపోయి ఉంటుంది మీకు. నేను ఎక్కువగా చెప్పక్కర్లేదనుకుంటా. హ్యూమన్ బీయింగ్స్ అక్వైర్ న్యూ స్కిల్స్, కొత్త కొత్త సమర్థత కొత్తగా నేర్చుకునేది ఉంటుంది, డెవలప్ అయ్యేది ఉంటుంది, నాలెడ్జ్ వస్తుంది, యాటిట్యూడ్స్ మారుతాయి, వాల్యూస్ మారుతాయి. ఇవి మారేలా చెప్పడమేగా టీచింగ్ అంటే. ఇవన్నీ మంచి సైడ్ తీసుకువెళ్ళడమేగా టీచింగ్ అంటే. సో ఇవన్నీ డెవలప్ అవుతాయి. అవుట్కమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ న్యూ క్యాపబిలిటీస్ పొజెస్డ్ బై ది లెర్నర్. దెన్ గుడ్ లెర్నర్స్ ఆర్ ఎంథ్యూజియాస్టిక్. అంటే లెర్నర్ అనేవాడు, లెర్నర్స్ లో మనం ప్యాసివ్ లెర్నర్స్ అండ్ యాక్టివ్ లెర్నర్స్ అని అంటాం. ఇది కూడా కీవర్డ్స్, యాక్టివ్ లెర్నర్స్ అండ్ ప్యాసివ్ లెర్నర్స్. యాక్టివ్ లెర్నర్స్ లో మళ్ళీ వేరువేరుగా ఉంటారు. ఇందులో ఒకటి ఎంథ్యూజియాస్టిక్ లెర్నర్స్, అంటే చెప్పే దాని మీద చెప్పుతుండగా వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటూ అప్పటికప్పుడు డౌట్లు ఉంటే క్లారిఫై చేసేసుకుంటాడు, లేకపోతే ముందుకు వెళ్ళడు వాడు వెళ్ళడు. అలాగే ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎంథ్యూజియాజం ఆర్ ఇంక్విసిటివ్నెస్. వాడు అన్ని తెలుసుకుంటాడు అనమాట. దిస్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ లెర్నర్. దే మస్ట్ బి ఎంథ్యూజియాస్టిక్. ప్యాసివ్ లెర్నర్స్ అంటే ఏమిటంటే చెప్పిందల్లా ఆవలించుకుంటూ వింటూ ఉంటాడు. ఈ చెవిలోంచి వింటాడు, ఆ చెవిలోంచి వెళ్ళిపోతుంది. లేదో ఒకవేళ ఉంటే ఉండొచ్చును గాక, అంతే. అంతేగాని వాడి స్పెషల్ ఎఫర్ట్, వాడి స్పెషల్ థాట్ ఏమి ఉండదు అక్కడ. ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది టీచింగ్ ప్రాసెస్ ఉండదు అక్కడ, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉండదు. ప్యాసివ్ గా వింటూ ఉంటాడు అంతే. సో వాళ్ళని ప్యాసివ్ లెర్నర్స్ అండ్ యాక్టివ్ లెర్నర్స్ అంటాం. ఈ రెండు ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్. మీరు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో ఇవి అర్థమవుతాయి మీకు, ఎందుకు నేను ఇవి చెప్తున్నాను. వీటి మీద బేసిక్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. దెన్ prior experience of learners plays important role. I said yes. మీకు ఇన్బోర్న్ టాలెంట్ కొంత ఉంటే, అంటే మీరు ఇంట్లో అందరూ ఒక మ్యూజిక్ ఫ్యామిలీ, మ్యూజిక్ ఓరియంటెడ్ ఫ్యామిలీని తీసుకోండి. లేదు ఇప్పుడు మన సాంస్క్రిట్ ఫ్యామిలీస్, ఇంట్లో కూడా సంస్కృతం మాట్లాడుకునే ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి. వాళ్ళు వచ్చి ఎంఐ సంస్కృతం చదవమంటే ఊదవతలు పడేస్తాడు 2 నిమిషాల్లో ఆవిడ. అలాగే మ్యూజిక్ ఫ్యామిలీ ఉంది. ఆ పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో మ్యూజిషియన్స్ తల్లిదండ్రులు ఇంట్లో ఫ్యామిలీలో అందరూ కూడా సంగీత విద్వాంసులు అయితే వీడు పుట్టగానే 3వ ఏట నుంచే కచేరీలు మొదలుపెట్టి స్టేజ్లో వస్తాడు. ఎందుకని అంటే వీళ్ళకి దే హ్యావ్ ప్రయర్ ప్రయర్ నాలెడ్జ్ అని అంటాం. ప్రయర్ నాలెడ్జ్ ఆర్ ప్రయర్ ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లెర్నింగ్. అంటే కొత్త విషయాలు తెలుసుకునేందుకు కొంచెం ఎక్స్పీరియన్స్ అండ్ ప్రయర్ నాలెడ్జ్ అండ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్, ఈ రెండు ఉంటే కొత్త విషయాలు లెర్నింగ్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. తర్వాత కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ లెర్నర్. అది వీడికి బుర్రలేదురా, అబ్బో వీడు గట్టి బుర్ర అంటాం కదా. సో ఆ బుర్రను బట్టి దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది లెవెల్ ఆఫ్ ది బ్రెయిన్. అసలు దాన్ని బట్టి కూడా మనకి లెర్నర్స్ లో వెరైటీస్ ఉంటారు. లెర్నర్స్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, దిస్ ఈజ్ ఆల్వేస్ దేర్. అంటే వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. కొందరు పెందరాళ్లే మెచ్యూర్ అవడం ప్రారంభిస్తారు, మెచ్యూరిటీ రావడం అవుతుంది, కొందరికి లేట్ అవుతుంది. దాన్ని బట్టి దెన్ మోటివేషనల్ ఓరియంటేషన్. ఎవరి మోటివేషన్ ఎలా ఉంటుంది అనేది. మోటివేషన్ అనేది నార్మలీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది ఫ్యామిలీ ఫస్ట్, దట్ టు ఫ్రమ్ ది పేరెంట్స్ ఫస్ట్, అండ్ దెన్ ఫ్రమ్ ది ఫెటర్నిటీ, అండ్ దెన్ ఇట్ కమ్స్ మోర్ ఫ్రమ్ ది పియర్ గ్రూప్స్. స్నేహితుల్ని బట్టి వస్తుంది. అందుకని ఎప్పుడు మంచి స్నేహాలు ఉండాలి, సత్సంగం ఉండాలి అని అందుకే అంటాం మనం. మంచి స్నేహాలు ఉండాలి. చెడు స్నేహాలు అయితే అదో మోటివేషన్ ఆ సైడే పెడుతుంది. అందుకని ఆ పీర్ గ్రూప్స్ నుంచి వస్తుంది. తర్వాత దిస్ కమ్స్ ఫ్రమ్ ది ఎక్స్పోజర్ టు ది సోషల్ యాక్టివిటీస్. సోషల్ యాక్టివిటీస్ లో వేరియస్ పర్సనాలిటీస్ అండ్ పీపుల్ ఇన్ ఫీల్డ్స్ చూస్తాము, వాళ్ళని బట్టి కూడా వస్తుంది అనమాట. ఈ మోటివేషన్, ఇందులో కూడా తేడాలు ఉంటాయి లెర్నర్స్ లో. వాడికి ఉండే మోటివేషనల్ లెవెల్ ని బట్టి వాడి లెర్నింగ్ స్కిల్స్ వాడి దగ్గర ఉంటాయి అన్నమాట. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ లెర్నింగ్ అండ్ టీచింగ్. ఇక్కడ చూడండి పెక్యులారిటీ, లెర్నింగ్ కి టీచింగ్ కి డిఫరెన్స్ ఏమిటి అంటే, టీచింగ్ ఎంప్లాయిస్ లెర్నింగ్ బట్ లెర్నింగ్ డస్ నాట్ ఇంప్లై టీచింగ్. చూసారా, టీచర్ లెర్న్స్ వైల్ టీచింగ్ అని చెప్పుకున్నాం మనం. సో టీచింగ్ ఎంప్లాయిస్ లెర్నింగ్, వైల్ టీచింగ్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. ఎస్, మీరు అంటే ఇప్పుడు ఇంటరాక్టివ్ స్టూడెంట్స్ ఉంటే మరీ లెర్నింగ్ ఎక్కువ అవుతుంది టీచర్ కి, అది కూడా ఉంటుంది. బట్ లెర్నింగ్ డస్ నాట్ ఎంప్లాయ్ టీచింగ్. అంతేగాని లెర్నర్స్ కి టీచింగ్ రాదు. లెర్నర్స్ కి టీచింగ్ రావాలని లేదు. టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ విచ్ డెవలప్స్ బై హిజ్ ఎఫర్ట్స్. అది
తర్వాత టీచింగ్ ఈజ్ ఎ సోషల్ యాక్ట్ అండ్ లెర్నింగ్ ఈజ్ ఎ పర్సనల్ యాక్ట్. టీచింగ్ ఈజ్ ఎ సోషల్ యాక్ట్ అంటే టీచింగ్ డస్ నాట్ మీన్ జస్ట్ ఇంపార్టింగ్ లెసన్స్ అండ్ అకాడమిక్ సెషన్స్ కాదు ఇక్కడ. టీచింగ్ అనగానే షేపింగ్ ఏ బాయ్, మనం చెప్పుకున్నాం విత్ రిఫరెన్స్ టు హిస్ వాల్యూస్ అండ్ యాటిట్యూడ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్స్ ఏ సోషల్ యాక్ట్. ఒక మంచి సిటిజన్ ని తయారు చేసి రెస్పాన్సిబుల్ పర్సన్ ని తయారు చేసి సొసైటీకి పంపేది. దట్ దేర్ ఫోర్ ఇట్స్ ఏ సోషల్ యాక్ట్. అండ్ లెర్నింగ్ ఈజ్ ఎ పర్సనల్ యాక్ట్. లెర్నింగ్ అనేది వాడు డెవలప్ అయ్యి వాడు మంచి వ్యక్తి కావడానికి వాడు నేర్చుకుంటాడు. సో ఇట్ ఈస్ హిస్ పర్సనల్ యాక్ట్. అండ్ దెన్ టీచింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ and is triadic in nature, and learning is active engagement in subject domain. Teaching is a type of interaction and is triadic. Triadic అంటే చెప్పాను, మూడు, స్టూడెంట్, టీచరు, ఎయిడ్స్ అండ్ ఆల్ ది ఎడ్యుకేషనల్ ఎన్వైరన్మెంట్. ఈ మూడింటి మీద ఆధారపడి టీచింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ లెర్నింగ్ ఈజ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఇన్ సబ్జెక్ట్ డొమైన్. ఇతనికి సంబంధం ఎంతవరకు, టీచర్ గురించి స్టూడెంట్కి ఏమీ అర్థం కావక్కర్లేదు. ఒక ట్రస్ట్ డెవలప్ అయితే చాలు, టీచర్ గురించి అర్థం కావక్కర్లేదు, మిగతా అదర్ ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ గురించి అర్థం కావట్లేదు, అక్కర్లేదు. స్టూడెంట్కి అతనికి ఏం చెప్తున్నారో అందులో అతను యాక్టివ్గా ఎంగేజ్ అయితే సరిపోతుంది, అండర్స్టాండ్ చేసుకుంటే. వాడికి అంతే. టీచర్కి అలా కాదు, ఇట్స్ అన్ ఇంటరాక్షన్. ఆయనకి అన్నీ తెలియాలి. తన గురించి తను అసెస్ చేసుకోవాలి, స్టూడెంట్ గురించి తెలుసుకొని తను మాడిఫై చేసుకోవాలి. అంతేకాకుండా స్టూడెంట్స్ ని బట్టి, తనని బట్టి ఆ ఎన్వైరన్మెంట్ ని కానీ ఆ సబ్జెక్ట్ ఫీల్డ్ ని కానీ ఆయన మాడిఫై చేసుకుంటూ ఉండాలి. దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ టీచింగ్ అండ్ లెర్నింగ్. దెన్ టీచింగ్ ఈజ్ ఆల్వేస్ లింక్డ్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్స్, బట్ వన్ నీడ్ నాట్ బి టాట్ టు లెర్న్ సంథింగ్. అంటే ఇక్కడ కూడా ఏమిటి, టీచింగ్ అనేది ఇస్ ఆల్వేస్ లింక్డ్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్స్. మనం చెప్పుకున్నాం, వేర్ దేర్ ఈస్ టీచింగ్ దేర్ ఈస్ లెర్నింగ్ ఎసెన్షియల్లీ. వేర్ దేర్ ఈస్ టీచింగ్ దేర్ ఈస్ ఎసెన్షియల్లీ వాట్ ఈస్ లెర్నింగ్. బట్ వేర్ దేర్ ఈస్ లెర్నింగ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ దేర్ ఇస్ ఎ టీచర్. లెర్నింగ్ గోస్ ఆన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. లెర్నింగ్ డిజార్డర్స్, లెర్నింగ్ లో ఉండే డిజార్డర్స్ కొన్ని ఒకసారి ఈ పేర్లు అడుగుతాడండి, అంటే మ్యాచింగ్ కూడా ఇస్తాడు. డిజార్డర్స్ అన్ని ఒక పక్కనే, విచ్ డిజార్డర్ ఇస్ వాట్ అనేది ఒక పక్కనే ఇచ్చి మ్యాచ్ దీస్ థింగ్స్ అని చెప్తూ ఉంటారు అనమాట. అంచేత ఇది కూడా ఒకసారి కొన్ని చూద్దాం, ఒక 4-5. ఇందులో డిస్కాల్క్యూలియా అని ఉంటుంది. ఇది డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్, నంబర్స్, అర్థమెటికల్ ఆపరేషన్, సైన్స్. ఇందులో విశేషం ఏమిటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ పేర్లన్నీ, ఇవన్నీ గుర్తుంటాయా అంటే మీరు ఇందులో నుంచి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక కొండ గుర్తులు పెట్టుకోవాలి, నెమోనిక్స్ అంటాం మనం. ఇప్పుడు డిస్ క్యాల్క్యులియా అంటే ఇది ఏమిటనమాట. డిస్ అంటే ఏదైనా కానీ డిజార్డర్ అని అర్థం అండి. క్యాల్క్యులియా అంటే క్యాలిక్యులేషన్స్, అంటే యూసి క్యాలిక్యులేషన్ అనేది క్యాలిక్యులస్ అనే మాట వచ్చిందంటే దట్ రిలేట్స్ టు మ్యాథమెటిక్స్, నెంబర్స్, ఎట్సెట్రా, అర్థమెటికల్ ఆపరేషన్స్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మ్యాచ్ చేసేటప్పుడు ఇవన్నీ బట్టి పట్టం కదా, దీన్ని చూడగానే మనకి అది గుర్తు పెట్టుకునేందుకు ఒక కొండ గుర్తులు పెట్టుకోవాలి. దట్ మే నాట్ బి ఎగ్జాక్ట్ వే ఇన్ విచ్ దట్ ఈస్ టు బి అండర్స్టూడ్, బట్ దట్ ఈస్ ది వే ఇన్ విచ్ దట్ కెన్ బి మెమరైజ్డ్. ఇక్కడ మెమరైజ్డ్ అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మీకు ఒక సౌలభ్యం ఉంటుందండి, మీరు మెమరైజ్ చేశాక రీకాల్ చేయాల్సిన బాధ లేదు కదా. వాడు మ్యాచింగ్ అంటే రెండు ఇచ్చేస్తాడు కనుక మెమరైజ్ చేయడము అని అంటే ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుని ఒక కొండ గుర్తులు పెట్టుకుంటే మీకు అది చూడగానే గుర్తు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు, ఇట్స్ వెరీ ఈజీ. రెండోది డిస్గ్రాఫియా. ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే. డిస్ అంటే డిజార్డర్, గ్రాఫియా అంటే గ్రాఫిక్స్. గ్రాఫిక్స్ అంటే ఏమిటండి, అంత చేతితో చేసే పనులే కదా. పూర్ హ్యాండ్ రైటింగ్, ఇన్కన్సిస్టెంట్ స్పేసింగ్, రాంగ్ స్పెల్లింగ్స్, ఇవన్నీ డిస్గ్రాఫియాలోకి వస్తాయి. అలాగే డిస్లెక్సియా. లెక్సియా అంటే ఏమిటండి, లెక్సికాలజీ అంటే ఏమిటి, డిక్షనరీ మేకింగ్, డిక్షనరీ అండర్స్టాండింగ్, డిక్షనరీ లెక్సికన్ అంటే డిక్షనరీ అని కదా. సో డిస్లెక్సియా అంటే ప్రాబ్లమ్స్ ఇన్ రీడింగ్ లెటర్స్ అండ్ వర్డ్స్, లో ఫ్లూయెన్సీ, ఎట్సెట్రా. తర్వాత డిస్ఫేషియా ఆర్ అఫేషియా అంటే ఇది కూడా ఏమిటంటే ఇక్కడ డిస్ అనే దానికి ఏ అంటే నాలాగా అన్నమాట ఇది. సో నెగటివ్ మీనింగ్ వచ్చేది. ఫేషియా అంటే ఇన్ అండర్స్టాండింగ్ ది స్పోకెన్ లాంగ్వేజ్, ఫేస్ టు ఫేస్ మాట్లాడే అర్థం చేసుకోవడము. సో డిస్ఫేషియా, అఫేషియా. ఈ రకంగా మీరు కొండ గుర్తులు కొన్ని పెట్టుకోవాలి. నేను అన్న టిప్స్ ఇవే, ఇవి ఇప్పుడే చెప్పగలుగుతాను అనమాట. అందుకనే నేను క్లాసెస్ మిస్ అవ్వద్దండి, రండి అని అంటాను. రేపు పొద్దున ఈ 4 ఇచ్చి ఈ పక్కన ఇవి ఇచ్చి మ్యాచ్ అన్నారు అనుకోండి, మీకు తెలియాలి అంటే ఇవన్నీ మెమరైజ్ చేసి బట్టి పట్టలేం కనుక మనకి కొన్ని కొండ గుర్తులు ఇటువంటివి పదే చెప్పలేంగా, ఈ రన్నింగ్ లోనే చెప్పగలుగుతాం. అది
ఇక్కడ క్యాలిక్యులస్ అంటే మ్యాథమెటికల్ రిలేటెడ్, గ్రాఫియా అంటే గ్రాఫిక్స్ రిలేటెడ్, అంటే హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్ ఆర్ వాట్ ఎవర్. అండ్ దెన్ డిస్లెక్సియా అంటే లెక్సికాలజీ, అంటే ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ థింగ్స్, లెటర్స్ అండ్ వర్డ్స్ ఎట్సెట్రా. డిస్ఫేషియా అంటే ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ బీయింగ్ టాట్. ఇదన్నమాట.